అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చంటి అండి. ఏం పని చేస్తారు? సైకిల్ షాప్. ఎలా ఉంది ఇప్పుడు సైకిల్ మీ వ్యాపార పరిస్థితి? వ్యాపారం పర్వాలేదండి. ఎన్నాళ్ళ మీద కొద్దిగా రేట్లు అవి కొద్దిగా డౌన్ అవ్వడం వల్ల అవి కొనుక్కొని పని చేసుకోగలుగుతున్నాము. మెటీరియల్ అవి కాడ కొద్దిగా రేట్లు డౌన్ అయినాయి. చేసుకోవడానికి కాడ మాకు కొద్ది ఖర్చులు కూడా తగ్గినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి. ఎలా బాగుందన్నది మీకు తెలియపరుస్తుందని. ఎన్నాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుకోవాలి. గత ప్రభుత్వంలో అయితే ఎటు తిరిగినా కానీ అన్ని రేట్లు పెరిగిపోయి ఏది దొరకదు అనే ఇబ్బందుల్లో పడి ఇసుక దొరక్క చాలామంది కూలోళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ పనులకి వెళ్తేనే కానీ మా దగ్గర పని చేయించుకోరండి. ఒక సైకిల్ మెకానిక్ కాదు, బండి బ్యాచే కానీ బండి టైర్లే కానీ స్పేర్ మెటీరియల్ సేల్స్ అవగా వాళ్ళు మా దగ్గర రాగా రిపేర్లుగా చేయించుకోవడానికి రాగా మాకు తింటాకలేని పరిస్థితులు జరిగినాయండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరికీ ఇసుక అలాగే సిమెంట్ అన్ని రేట్ల ధరలన్నీ తగ్గించి వాళ్ళకి పనులు చేసుకోవడం వల్ల మాకు ఈరోజు పని చేసుకున్నాం. బాగుందండి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది కదండి. ఈ 13 నెలల పరిపాలనలో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా. జనాలందరూ ఒకటే మాట చెప్తున్నారండి. ఇప్పుడు వరకే మాట ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తప్ప నుంచి ఇంకెవరు నిర్వహించలేరండి. వస్తమే మరి ఆయన చెప్పారు పెన్షన్ మొత్తంగానే పెన్షన్ల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ పెన్షన్ల గురించి మొత్తంగానే 7,000 రూపాయలు అన్నమాట భారంగా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కాడ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో చెప్పాలంటే ఇంకా చాలా వరకు చెప్పుకోవాలండి. ఎందుకంటే చెప్తే నమ్మరు జనాలు. ఎందుకు అభివృద్ధి జరగట్లేదు కొంతమంది అనుకుంటారు. అభివృద్ధి కళ్ళతో చూస్తే తెలుతుందండి. ఈరోజు మనకి కనుక రేట్లు తగ్గాలంటే ధరలు తగ్గాలంటే కూటమి ప్రభుత్వం తప్పించి ఇంకెవరు చేయలేరండి. ఇప్పుడు మరి పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? మరి పథకాలు అందరికీ అందుతున్నాయండి. ఏమేమి పథకాలు అందుతాయి? మీరు అందట్లేదు. మీరు ఏమనుకుంటున్నారండి? ఇలా అంటే మీ దృష్టిలోకి ఏమొచ్చినాయండి? కొంతమంది వైసీపీ కార్యకర్తలు పథకాలు ప్రజలకు అందట్లేదు, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉంటానే పథకాలు ఏర్లే పారుతాయి అంటున్నారు. అంటే ఏ పథకాల్లో అందట్లేదని వాళ్ళు తెలియపరుస్తున్నారండి. వాళ్ళు గతంలో చేసిన పథకాల్లో బాగా అమలైనాయండి. అన్ని రేట్లు పెంచేసి ధరలు పెంచేసి తినలేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉండే జనాలు, అనేక బాధలు పడుతూ ఉంటాం. జనాలు రోడ్డు మీద తిరగనివ్వకుండా ఏదంటే అది చేతనే చెందిద్ది అన్న నడక నడిపింది కరెక్ట్ అని. ఇప్పుడు వచ్చిన ఏడాది ప్రభుత్వంలో ఇప్పుడే ఇన్ని పథకాలు రెడీ చేసి అన్ని వాగ్దానాలుగా పహారంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది బాగుందండి. మనకి ఈ వాగ్దానం ప్రభుత్వం ఎలాగా మాట ఇష్టంగా మాట చెప్పుకోకుండా పనులన్నీ జరిగిస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు బడి చంటి గారు ఆయన ఇంటికాడే ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య అయినా కానీ ఇంటికాడ నివారణ కూడా మొత్తం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలియపెడుతున్నారు. ఆఫీస్లో 10 గంటలుగా నుంచి ఉంటారు. ఆయన ఆఫీస్ కాడి నుంచి కరెక్ట్గా 12-1 గంట వరకు ఇంటికి సమస్యలని వచ్చిన వరకు సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వంలో? మొన్న తీశారండి పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వరకే కాడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అన్నది ఎవరూ తీయలేదు. ఎన్నో వేల ఉద్యోగాలు ఉండడం జరిగింది. ఇప్పుడు వరకు తీయడం జరగలేదు. మా లోపల మాది కోడేళ్ళని 1వ డివిజన్. మా లోపల 3 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయండి. మేము చాలా సంతోషపడుతున్నాం. ఒక లేని ఇంట్లో వాళ్ళు సంబరం చేసుకుంటున్నారండి. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు పిల్ల కుటుంబాలు అందరూ కలిపి. అలాగా ప్రభుత్వం ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదండి. ఇవి మనకి ఏడాది పరిపాలనలో కూటమి ప్రభుత్వం మనకి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. కళ్ళ ముందే సాక్ష్యాలు ఉన్నాయండి. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి పేరు వినిపిస్తుంది. మరి వైఎస్ భారతిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంట. అది మేము చెప్పాలంటే మేము అంత స్థాయి ఉండడం కాదండి. కానీ ఒక మాట చెప్పగలుగుతున్నాం. చట్టపరంగా చట్టం ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటుందండి. దానికి అరుకుల్లో ఉన్న వాళ్ళని తప్పుకోకుండా వదలరండి. గతంలో ఆడదాం ఆంధ్రాలో భాగంగా స్కామ్ జరిగింది కదా. అందులో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి పేర్లు వినపడుతున్నాయి. మరి ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసేటట్టయితే ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదంటారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో వెంటనే ఎవరిని పడి వాళ్ళని రానికోకుండా బంధిత్వం లేదా హింసిత్వం ఈ ప్రభుత్వం కక్షించుకున్న ప్రభుత్వం కాదండి. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మంచి పనులకి అడ్డు వస్తే మాత్రం ఎవరిని వదలరండి. అడ్డు వస్తున్నారు కాదంటలేదు. జనాలే వాళ్ళకి శిక్ష చేస్తారని మేము తెలియపరుచుకుంటున్నామండి. ఎవరు అంత తేలిగ్గా తప్పుకోవడానికి జనాల దృష్టిలో నుంచి
లేదండి ఎన్నాళ్ళు గతంలో జరిగినట్టు మాత్రంగా ఈ కూటమి ప్రభుత్వం ఆటలు సాగవండి. ఈ కూటమి ప్రభుత్వం ఒకటే, జనాల కోసం వచ్చిన కూటమి ప్రభుత్వం. జనాలే ఆ వాగ్దానం ఏంటనేది తెలియపరుస్తారండి. గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు సంవత్సరాల పరిపాలన చూశారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? గత 5 సంవత్సరాల్లో మహిళ బయటికి వెళ్ళాలంటే పరిస్థితి ఎలా ఉండేది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎన్ని గంటల కంటే 8-9 గంటల వరకు కాలేజీ నుంచి వస్తానికి చాలా చర్చగా ఉన్నది. పైన డ్రోన్ కెమెరాలే కానీ, పోలీసు వాళ్ళు, లేడీస్ కానిస్టేబుల్లే కానీ, అలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు కాలేజీ కానీ, స్కూల్స్ కానీ, బళ్ళు వాహనాల మీద కానీ డ్రోన్ కెమెరాలతో 5 నిమిషాలు ఏ సందులో అన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారంటే వచ్చి ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకోవడం. లేడీస్కి మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే ఒంటరి మహిళగా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి. గత 5 సంవత్సరాల్లో ఎలా ఉండేదండి మహిళల పరిస్థితి? గత 5 సంవత్సరాల్లో ఎలా ఉండేదంటే అండి, ఇప్పుడు అది కొన్ని మాటలు మీకు చెప్పకూడదు. ఎటు కాళ్ళు తీసినా ఎటు నడిచినా కానీ వాళ్ళ తీరు, వాళ్ళ పద్ధతి, ఇది కూర్చో, వెళ్ళి నడు, నుంచో అన్న కాడకే నిలబెట్టారండి. ఎక్కడైనా చెప్పుకున్నాకి సమస్య చెప్పుకున్నా, బాధ చెప్పుకున్నా కానీ ఆ సమస్య తీర్చడానికి కానీ, వాళ్ళు అన్వేషించడం కానీ, ఏది అన్నది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎటువంటి ఇబ్బందులు పడ్డ రోజులు బాగా మామూలు రోజులు కాదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్య వాళ్ళు అనుకున్న లోపలికి ఆ సమస్యను వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే ఆ సమస్యని క్లియర్ చేయడం. లేదంటే వార్డు ఇన్ఛార్జీలే కానివ్వండి, కస్ట్ ఇన్ఛార్జీలే గారు కానివ్వండి, పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానివ్వండి, వాళ్ళకి వెంటనే తెలియపరచడం, ఆ వెంటనే ఆ సమస్య ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళడం, ఆ సాల్వ్ చేయడం గారు జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈవీఎం స్కామ్ జరిగింది అంటున్నారు. నిజంగా ఓట్ల పరంగా ఓటు బ్యాంకింగ్ ఈవీఎం స్కామ్ జరిగిందంటారా? జరిగిందండి. వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే గతంలో 23 సీట్లు వచ్చినాయి, ఈఎం జరిగిందని మేము ఇలాగే పోరాడుకొని మీ అంతరికి మీరు ఏం చేసుకున్నారో జనాలు అందరూ చెప్తున్నారండి. ఏం చేశారండి, ప్రభుత్వం అన్నాక 4 వైపులు పార్టీల సంబంధంలో ఉంటారండి. మీరెవరండి జెండా పట్టుకు తిరగొద్దు, ఈ పట్టుకుని తిరగొద్దు, ఆటలు పట్టుకు తిరగొద్దు. జనాలు చూస్తూ ఉంటారండి. అలా చూస్తూ ఉండరు. మీకు కరెక్ట్గా మా బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోపెట్టి కళ్ళంటి నీళ్ళు రప్పించి ఎలా మాట్లాడారో జనాలు అందరూ చూశారండి. అదే నీకు వంతు 11కి 10 సీట్లే 11 సీట్లు ఎన్నో ఉన్నాయి. ఇంకా అవి రేపొద్దున అవి కూడా రావండి. అలాగా దిగజారిపోయే కార్యక్రమాలు మీరు చేసుకుంటున్నారు. కానీ ఇలాగా ఈఎంలు బాక్సులు వీటి మీద మేము ఈఎం బాక్సులు బద్దలు కొట్టామండి. మేము ఓట్లు వేయించుకోవడానికి వెళ్తే మా మీద దౌర్జన్యం చేశారు పోలీసులతో. గత ప్రభుత్వంలో మేము దగ్గరుండి ఓట్లు వేయండి అని చెప్తే మేము చెప్పే లోపలిగానే మా ఎమ్మెల్యే ఇళ్లలోంచి రానికోకుండా, కనీసం జనాలకు మంచి చెడ్డ అయినా చెప్పరానికోకుండా చేశారు. జనాలే ఈరోజు నీకు 11 సీట్లు కేటాయించారండి. అంటే ఈఎం బాక్సులు మీలాగా దౌర్జన్యం ప్రభుత్వం మాటలు అలాంటివి వదులుతాం కాదండి. ఇది ఒరిజినల్గా కూటమి ప్రభుత్వం జనాలకి అందరికీ చక్కగా అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ పోతుందండి. అంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా మీడియా అంతా అభివృద్ధి చేస్తుందని చూపిస్తుంది. ఇది ఎక్కడ కరెక్టో, అసలు ఇది కరెక్ట్ కాదని చెప్పి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. కరెక్ట్ అండి. ఏ రోడ్లన్నా ప్రతి రోడ్డు కాడ గత ప్రభుత్వం లాగానే గుంటలోనూ రోడ్లు మొత్తం అలాగ ఉండిపోయి జనాలు ఇబ్బంది పడతా, వర్షం నీళ్ళు పడిపోయినా గుంటలో ఆగిపోతా ఈరోజు కాడ అలాగా కాపాడుతుంది. కళ్ళక్క కాపాడుతున్నాయి లేదో చూడండి ఒకసారి ఎలా అభివృద్ధి చెందుతుందో. ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళి వార్డు ఇన్ఛార్జీలే కానివ్వండి, నాయకులే కానివ్వండి, వాళ్ళ సమస్యను కానీ ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పడం, స్థానిక ఎమ్మెల్యే గారికి మొత్తం అందరికీ వివరించి చెప్పడం, వెంటనే స్పాట్లో ఎక్కడికి అందుబాటులో ఏ రోడ్డు బాగోలేదు ఆ గుంటలో పోల్చడం కానివ్వండి, డ్రైనేజీ సమస్య కానీ. ఇదివరకు డ్రైనేజీ ఎలా ఉందండి, చిన్న వాన పడతాం కానీ మునిగిపోయి మొత్తం నీళ్ళు అంటే పొంగిపోయి ఇళ్లలోకి అందులోకి వెళ్ళిపోయి అనేక ఇబ్బంది. ఈరోజు డ్రైనేజ్ చూడండి, డ్రైనేజ్ గడకలకు వచ్చే లోపలికి మొత్తం కాలువలో నీట్గా చిన్న డ్రైనేజ్ కాంచి పెద్ద డ్రైనేజ్ కాంచి మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసి నీట్గా రోడ్లు కాడ చిన్న మరమ్మతుల పనులు కాడ ఎంతకంటే కళ్ళకి చూపించేది ఏముందండి. గత ప్రభుత్వంలో కనీసం రోడ్డు కానీ ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా చేశారండి. ఎంతసేపు కక్షలో, ఎంతసేపు ఆడు ఏదన్నాడా ఈడు ఏదన్నాడా అంతవరకే. కానీ గత ప్రభుత్వంలో చేసింది లేదు. కళ్ళ ముందు చూడమనండి, చేస్తున్నారో లేదో జనాలే చెప్తారండి, మేము కూడా చెప్పడం కాదు. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉందండి? గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? నారా లోకేష్ గారు ఇప్పుడు విద్యాశాఖ మినిస్టరు,
ఐటీ మినిస్టర్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విద్యా సంస్థలు? ఒరిజినల్గా చెప్పాలంటే నారా లోకేష్ అన్నయ్య గారు చేసే కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదండి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా చెల్లెలు కానీ ఆయనకి తమ్ముళ్ళే కానీ ఆయన తోబుట్టులాగా కుటుంబంలాగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయన వెళ్ళడం, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చదువుకున్న అంటే నాకు కొద్దిగా చదువు రాదండి, వాటిలో లోపాగారంలో కొన్ని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎటువంటి చదువుకున్న విద్యార్థులకు కానీ జాబులకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ వాళ్ళకే ఉన్న రోజులు బట్టి వాళ్ళకున్న మెరుటు బట్టి వాళ్ళకి ఏదైనా దారి చూపించడానికి ఎదరికెళ్ళి కొన్ని మాటలు చెప్పడం జరుగుతూ ఉన్నాయి. మీరు టీవీలో కానీ పేపర్లో కానీ అన్నీ చూస్తూ ఉన్నారు.